అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 12వ సూరా యూసుఫ్. ఆయత్ నంబర్ 69. ولما دخلوا على يوسف آوى إليه أخاه قال إني أنا أخوك فلا تبتئس بما كانوا يعملون. ఆయత్ నంబర్ 69. వారంతా యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళినప్పుడు అతను తన సోదరుణ్ణి వేరుగా తన దగ్గర కూర్చోబెట్టుకుని, నేను నీ అన్నను యూసుఫ్ను, కాబట్టి వీళ్ళ దుశ్చేష్టలపై నువ్వు బాధపడకు అని వాదార్చాడు. 106. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఇద్దరేసి వ్యక్తులకు ఒక్కో గది చొప్పున విడిది కోసం ఏర్పాటు చేయబడింది. ఆ విధంగా 5 గదులలో 10 మంది అన్నదమ్ములు సర్దుకోగా బిన్యామీన్ ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం అతనికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించి ఏకాంతంలో అన్ని విషయాలు అతనితో చర్చించారు. తన సోదరులు తనతో చేసిన వ్యవహారం గురించి వివరంగా చెప్పారు. జరిగిన దానిపై బాధపడవద్దని అతనికి నచ్చజెప్పారు. బిన్యామీన్ ఆందోళన చెందకుండా ఉండడానికి తనతో అక్కడే ఉంచుకోవడానికి ముందుగా వేసిన పథకం గురించి కూడా ఆ సందర్భంగా అతనికి చెప్పారని మరికొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 70. فلما جهزهم بجهازهم جعل السقاية في رحل أخيه ثم أذن مؤذن أيتها العير إنكم لسارقون. ఆయత్ నంబర్ 70. ఆ తరువాత వారి సామగ్రిని వారికి ఇచ్చే ఏర్పాటు చేసి తన సొంత సోదరుని సామానులో మాత్రం మంచినీరు త్రాగే ఒక గిన్నెను ఉంచాడు. తరువాత పిలుపు ఇచ్చేవాడు ఒకడు, ఓ బిడారు జనులారా, మీరే ఈ దొంగతనం చేశారు అని ఎలుగెత్తి మరీ చెప్పాడు. 107. నీరు త్రాగే ఆ పాత్ర లేక గిన్నె బంగారము లేదా వెండితో చేయబడినదని, దానితో ధాన్యం కూడా కొలిచేవారని ఖురాన్ వ్యాఖ్యాతలు భావిస్తున్నారు. ఈ పాత్రను గుట్టుచప్పుడు కాకుండా బిన్యామిన్ సామాన్లో పెట్టించడం జరిగింది. 108. ఆయతులో అల్ ఈర్ అనబడింది. ధాన్యం మోసే ఒంటెలను, గాడిదలను, కంచర గాడిదలను అల్ ఈర్గా వ్యవహరిస్తారు. ఈ ఆయతులో అయ్యతుహల్ ఈర్ అనబడింది. అంటే సామగ్రిని తీసుకుపోతున్న ఓ బిడారు జనులారా అని అర్థం వస్తుంది. 109. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ముందుగా వేసుకున్న పథకం ప్రకారం బిడారు జనులను వాకుబు చేస్తున్నారని పిలుపు ఇచ్చే రాజభటునికి తెలియదు. మరి అందుకే మీరు దొంగలు అని టకీమని చెప్పేశాడు. అంటే రాజుగారి సమ్మతం లేకుండానే ఆ ఖరీదైన పాత్ర మీ సామాన్లోనికి ఎలా వచ్చి చేరింది అన్నది అతని మాటలోని ఉద్దేశం. ఆయత్ నంబర్ 71. قالوا وأقبلوا عليهم ماذا تفقدون قالوا نفقد صواع الملك ولمن جاء به حمل بعير وأنا به زعيم. ఆయత్ నంబర్ 71. వాళ్ళు వారి వైపుకు తిరిగి మీదే వస్తువు పోయింది అని అడిగారు. ఆయత్ నంబర్ 72. రాజుగారి గిన్నె పోయింది, దాన్ని తెచ్చిన వారికి ఒక ఒంటె బరువు ధాన్యం లభిస్తుంది, ఆ బాధ్యత నాది అని చెప్పారు. 110. అంటే సామాను చెక్కు చేయకముందే ఆ పాత్రను తెచ్చి ఇచ్చిన వారికి బహుమానం లభిస్తుంది, లేదా ఒక ఒంటె మోయగలిగేంత ధాన్యం ఇవ్వబడుతుంది అని ఇందు మూలంగా నేను మీకు హామీ ఇస్తున్నాను అని ఆ రాజభటుడు చెప్పాడు. ఆయత్ నంబర్ 73. قالوا تالله لقد علمتم ما جئنا لنفسد في الأرض وما كنا سارقين. ఆయత్ నంబర్ 73. అల్లా తోడు, మేము రాజ్యములో అరాచకాన్ని సృష్టించడానికి రాలేదు, మేము దొంగలము అంతకన్నా కాము, ఈ సంగతి మీకు బాగా తెలుసు అని వారు సమాధానం ఇచ్చారు.
111. యూసుఫ్ అలైహిస్సలాం గారి వ్యూహరచన గురించి సోదరులకు తెలియదాయే. అందుకే వారు దేవునిపై ఒట్టేసి మరీ చెప్పారు. ఆ దొంగతనానికి తాము పాల్పడలేదని, తమ రాజ్యంలో అరాచకాన్ని సృష్టించడానికి రాలేదని కూడా చెప్పారు.